హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్మార్ట్ రమా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు కొండగుడి చూపిద్దాం అనుకుంటున్నాను. కొండగుడి ఏంటంటే మేరీమాత టెంపుల్. ఇది వైజాగ్లో క్రిస్టియన్స్కి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. చూశారు కదా, కొండగుడి రోజ్ హిల్ అని ఉంది. ఇది కొండగుడి ఎంట్రన్స్. ఇది మనం కొండపైకి వెళ్ళాలంటే మనకి స్టెప్స్ ఉన్నాయి, లేదు వెహికల్ ఉంటే మనం డైరెక్ట్గా కొండపైకి మనం వెళ్ళిపోవచ్చు. ఎటు నుంచి వెళ్ళినా కూడా మనకి మంచి వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు బీచ్ కనిపిస్తుంది, ఒకవైపు పోర్ట్ అంతా కనిపిస్తుంది. మనం కొండపైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే జీసస్ పుట్టినప్పటి నుంచి ఆయన మరణించి లేచినంత వరకు కూడా ఆయన ప్రతి ఒక్క సంఘటనని ఒక స్థలం 14 స్థలాల్లో ఇక్కడ చూపించారు. 14 మందిరాలు. మనం కొండపైకి వెళ్ళే కొద్దీ మనకి కనిపిస్తాయి. మొత్తం అన్నీ కలిపితే ఇక్కడ 14 ఉంటాయి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి మసీదు కూడా కనిపిస్తుంది. చర్చి దగ్గర ఇక్కడ నమాజులు కూడా చేస్తున్నారు. మనం ఈ కొండగుడికి రావాలి అనుకుంటే మనం ఇక్కడ బస్సు మనకు ఫెసిలిటీ ఉంది. ఆటో ఏ విధంగా మనం రావచ్చు. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వస్తే మనం ఈ టెంపుల్ దగ్గరికి రావచ్చు. ప్రతి ఒక్క ఈ చిన్న మందిరానికి కూడా నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబర్స్ దీని ప్రకారం మనం దేని తర్వాత ఏంటనేది మనం చూసుకొని తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన ఇక్కడ మనకి మేరీమాత ఉత్సవాలు జరుగుతుంటాయి. లక్షల్లో మనకి ఇక్కడ యాత్రికులు కనిపిస్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధిగాంచింది ఇది క్రిస్టియన్స్కి. ఇక ఈ కొండ పేరు రోజ్ హిల్ అని వచ్చిందండి. దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే 1864లో ఈ కొండ పైన రోజ్ విల్సన్ అనే ఒక వ్యక్తి ఇక్కడ నివసించేవారంట. ఆయనకి దేవుని పట్ల జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి ఆయన ఇక్కడ ఒక చర్చిని కట్టించారు. తరువాత ఆయన మరణించిన తరువాత ఈ కొండను రోజ్ హిల్ అనే పేరుతో పిలుస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఈ కొండని రోజ్ హిల్ అని అంటున్నారు ఆయన పేరు మీదుగా. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఒక చిన్న పిక్నిక్లా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, భోజనాలు చేస్తుంటారు. మనం ఈ చర్చిలో మనం ఏది కోరుకున్నా సరే మనకు అది అవుతుందంట, నెరవేరుతుంది అని. ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇక్కడ మనం ఏదైనా అనుకునేక మనకు అది జరిగినట్లయితే ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారు కింద. అది కూడా చూపిస్తాను. ఇంకా చర్చ్ బ్యాక్ సైడ్కి మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ పండగ జరిగేటప్పుడు ప్రజలందరూ మరి పట్టాలి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనకి ఈ ప్లేస్లో ఉండాలి అని అనుకుంటే వెనక్కి చాలా పెద్దది ఉందండి ప్రార్థనా మందిరం. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. దాని పక్కనే ఫాస్టర్ గారి హౌస్ ఉంది. అక్కడ చిన్న జీసస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకు అక్కడ దొరుకుతుంది. ఇక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది. అందులో మనకు జీసస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకు దొరుకుతుంది. బైబిల్ కానించి పాటల బుక్, ఆయన పుట్టుక నుంచి ప్రతిదీ కూడా మనకి ఏం కావాలన్నా మనకు అక్కడ ఉంటుంది. ఈ చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చర్చి వెనుకున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వెళ్తారు.
ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి పోర్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. ఇది పోర్టుకి సంబంధించిన బెల్ట్ అవన్నీ కూడా అది. ఈరోజు సండే కదా, అందరూ కూడా ప్రార్థనలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మందిరంలోని లోపల వ్యూ ఇది. ఇక్కడ నాకు ఒక వాక్యం కనిపించింది. అదేంటంటే, నమ్ముకు నీ వలన అయితే సర్వం సాధ్యం చేయగలను అని రాశారండి. ఆ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది. నమ్మడం మన వంతు అయితే మనం నమ్మిన దాన్ని అతను సాధ్యం చేస్తానని
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల నాకు బూస్ట్లా ఉంటుందండి. నేను ఇంకొక వీడియో తొందరగా చేయడానికి నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. కొంచెం హెల్త్ బాగోక 15 డేస్ వీడియో పెట్టలేకపోయాను. నేను ఇక నుంచి ఎప్పటికప్పుడు పెడుతుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.